నిన్న వ్లాగ్ లో అన్నాం కదా ఇంటర్సెప్టర్ ఈ బైక్ అనమాట. ఇంత పెద్ద బైక్ తీసుకున్నాను, సాటిస్ఫాక్షన్ కూడా లేదు నాకు. గోప్రోలో మీకు ఆల్మోస్ట్ చిన్నగా కనిపిస్తుంది, కాకపోతే రియల్ గా చాలా పెద్దది. అది చూసారు, అచ్చం దీపం ఉంటది కదా, దీపం స్టైల్లో ఉంటది. హైదరాబాద్ సిటీ పోలీస్ అంట. అబ్బా అబ్బా, గుర్రాల మీద వెళ్తున్నారు. చూడండి ఎంత బాగుందో. నాకైతే మార్నింగ్ కన్నా నైట్ బాగా నచ్చింది. మొత్తం వైట్ లైట్ వేసేసి సూపర్ కనిపిస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రైడ్లో ఏ బైక్ తెలుసా? ఇక్కడ ఉంది కదా, ద బీస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650. ఇప్పుడు ఈ బైక్ వేసుకొని సదాగా హైదరాబాద్ అంతా తిరుగుదాం. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది 650తో అని కూడా షేర్ చేసుకుంటాను మీతో. ఇది సూపర్ ఉంటుంది. ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తాను చూడండి. అంటే ఇదైతే స్టాక్ ఎగ్జాస్టే. అన్న అయితే ఏం చేంజ్ చేయలేదు. నాకు తెలిసిన అన్నది ఈ బైక్. జానా క్రాష్ గార్డ్స్ అవి ఉన్నాయి, లివర్ ప్రొటెక్టర్స్ అన్నీ ఉన్నాయి. ప్యూర్ స్టాక్ బైక్ ఇది. సౌండ్ చెక్ చేయండి. ఇదన్నమాట మనం ఈరోజు తీసుకెళ్తున్న బీస్ట్. ఓకే గైస్, లెట్స్ గో. నా మొబైల్ కూడా ఇక్కడైతే పెట్టేశాను గైస్. దీనికి బోబో మొబైల్ హోల్డర్ ఉంది. సిటీ కదా, మ్యాప్స్ అయితే ఎక్కువ యూజ్ అవుతాయి, అందుకని పెట్టాను. నేనైతే రైడింగ్ షూస్ అయితే తీసుకున్నాను అన్నాను కదా, ఇదిగోండి. 650cc. ఇది కొద్దిగా పెద్ద ఇంజన్. ఇది బైక్ వెయిట్ కూడా చాలా హెవీ గైస్. మీకు తెలుసో తెలీదో, 220 kgs అనుకుంటా ఈ బైక్. ఇంకోటి ఏంటంటే ఈ బైక్ ప్యూర్ రా మిషన్ అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్స్ అన్నీ అంతే. ఆ 650cc అయినా ABS తప్ప ఈ బైక్లో ఏ ఫీచర్స్ ఉండవు. కాకపోతే మీరు ఆ పవర్ని అయితే ఫీల్ అవ్వగలుగుతారు. గాయస్, ఇంతసేపు బైక్ గురించి చెప్పి సుత్తి స్టార్ట్ చేశాం కదా, ఇప్పుడు పికప్ చూడండి. ఓరి దేవుడా, 47 bhp కదా, గట్టిగానే ఉంది. పెట్రోల్ అయితే అస్సలు లేదనమాట. అర్జెంటుగా వెళ్ళి పెట్రోల్ బంక్లో పెట్రోల్ పట్టేయాలి. ఈ బండి అయితే ఘోరంగా వస్తుంది మైలేజ్, నేను చెప్తున్నాను కదా, 20 ఇస్తుంది. గేర్లు కూడా బట్టర్ స్మూత్లో పడుతున్నాయి. వా, నిన్నంతా స్కూటీ తోలి నిన్న అన్నాం కదా, మర్చిపోయాను. నిన్న వ్లాగ్లో అన్నాం కదా ఇంటర్సెప్టర్ ఈ బైక్ అనమాట. లెట్స్ గో. దీనికి కానీ రెడ్ రోస్టర్స్ ఎగ్జాస్ట్ ఉంటే అబ్బా అబ్బా అబ్బా. బ్రేకింగ్ కూడా బాగానే ఉంది. 390 అంత బ్రేకింగ్ లేదు నిజాలు చెప్పాలంటే. 390 బ్రేక్స్ చాలా బాగుంటాయి. KTM బ్రేక్స్ చాలా బాగుంటాయి, తెలిసిందే. అంత ఎఫెక్టివ్ లేకపోయినా పర్లేదు. హీట్ అయితే అఫ్ కోర్స్ చాలా ఉంటుంది ఈ బైక్లో. పెద్ద ఇంజన్ కాబట్టి హీట్ అయితే గట్టిగానే ఉంది. కాళ్ళకి నేను రైడింగ్ బూట్లు వేసుకున్నాను కదా, అందుకని హీట్ అంతగా తెలియట్లేదు, కానీ హీట్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ సిటీస్లో టాప్ ఎండ్లు, టాప్ స్పీడ్లు అసలు కొట్టలేము, అది ఇంపాసిబుల్ అనమాట. అది ఈ 650cc. కాబట్టి చూద్దాం, ఎక్కడన్నా ఖాళీ రోడ్స్ ఉంటాయి అక్కడ ట్రై చేస్తా. నా బూట్స్ అయితే ఇంజిన్కి తగులుతున్నాయి, ఏడా సుండ్రుకుపోతే టెన్షన్ వేస్తుంది. ఎగ్జాస్ట్ నిన్న ఇదే ప్లేస్లో మియాపూర్ చూపించాం కదా, ఈ ప్లేస్లో నిన్న నైట్ గ్లౌజ్ కొనే టైంకి స్కూటీలో పోతా ఉన్నాం జూపిటర్లో. ఈరోజు మనం 650లో పోతున్నాం గైస్. ఇప్పుడే మ్యాప్స్ కూడా అయితే పెట్టుకున్నా. ఫస్ట్ అయితే సెక్రటరీ రోడ్ కాడికి వెళ్దాం. సేమ్ నిన్న వెళ్ళిన రూటే, మియాపూర్ దాటాం, JNTU. ఇప్పుడు గైస్ పికప్కి అయితే ఖచ్చితంగా చెప్తున్నాం కదా, ఇవి టార్క్ మిషన్స్ అనమాట. 47 bhp, 53 Nm టార్క్ అనుకుంటా ఈ బైక్కి. ఎగ్జాక్ట్ అయితే తెలీదు, 53 అనుకుంటా. పుల్ ఉంటుంది. ఈ రాయల్ ఎన్ఫీల్డ్స్ అన్నీ అంతే, పుల్ భయంకరంగా ఉంటాయి బైక్స్. ఇప్పుడు రీసెంట్గా సోషల్ మీడియాలో 390కి 650కి ఏదో వార్ జరుగుతుంది కదా.
కాకపోతే నేను ఒక 390 ఫ్యాన్ని. కాకపోతే ఎప్పుడైతే 650 డ్రైవ్ చేస్తానో 650 ఫ్యాన్ అయిపోతాను నేను. బైక్ చాలా బాగుంటుంది ఇది. కాకపోతే టెక్నాలజీ ఏముండదు బైక్లో, ఒక రా మిషన్. బైక్ పవర్ అంతా బాగుంటుంది కానీ ఒక రా మిషన్ అంతే. ఏబిఎస్ ఉంటుంది, డ్యువల్ ఛానల్ ఏబిఎస్. ఇంకా ఈ బైక్లో ట్రాక్షన్ కంట్రోల్స్, క్విక్ షిఫ్టర్ ప్లస్ కార్నింగ్ ఏబిఎస్లు ఇవన్నీ ఉండవు. ఇవన్నీ మనకి 390లో ఉంటాయి. ఒక రా పవర్ కావాలనుకుంటే మాత్రం 650s అయితే ప్రిఫర్ చేయండి, ఒక 4 lakhs బడ్జెట్ ఉంటే. ఈ బైక్ నుంచి హీట్ ఘోరంగా వస్తుంది. ట్రాఫిక్ చూసారు కదా, ఇలాంటి ట్రాఫిక్ ఉంటే ఎంత పెద్ద బండి ఉన్నా ఏం ప్రయోజనం చెప్పండి. ఇలాంటి బైక్స్ అన్నిటిని టెస్ట్ చేయాలంటే హైవేసే. ట్రాఫిక్ లో ఎగ్జాక్ట్ చెప్తున్నాం కదా 2, 3. నేను వేసిన టాప్ గేర్ అంటే 3 ఈ బైక్ లో. ఈరోజు సాటర్డే, నిన్నటికన్నా ఈరోజు ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటీ రోడ్స్కి వెళ్ళాలి. ఇంత పెద్ద బైక్ తీసుకున్నాను, సాటిస్ఫాక్షన్ కూడా లేదు నాకు ఈ ట్రాఫిక్కి. ముందు దీంట్లో పెట్రోల్ లేదు, పెట్రోల్ బంక్ ఏమో దగ్గరలో లేదు. ఈ బండి ఆగిపోతే దీన్ని దోసే ఓపిక లేదు. ఇదేమన్నా స్కూటీ అయితే దుబ్బుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇది ఎక్కడిది, పంది లాంటి బండి ఇది. దీన్ని దోసే లోపల చచ్చిపోతాం సగం. అది ఈ ట్రాఫిక్లో దోయడం అంటే అసలు అది ఇంపాసిబుల్ టాస్క్. అది మన వల్ల అయితే అస్సలు అవ్వదు. బండి ఇంకా సైడ్ పెట్టేసి బాటిల్లో తెచ్చి పోసి మళ్ళీ పెట్రోల్ బంక్ వెళ్ళాలి. నేను సేపు పెట్రోల్ బంక్ ఎత్తుక్కుంటూ వస్తా ఉన్నా, ఒక్క పెట్రోల్ బంక్ కూడా కనిపించట్లా. ఇంకా 13 kilometers ఉంది సెక్రటరీ రోడ్ కాడికి. గ్లౌజ్ ఉంటే బాగుండు, చెయ్యి బాగా పెయిన్ వేస్తుంది. గ్లౌజ్ అయితే మన ఊరికి వచ్చేస్తాయి. హోమ్ డెలివరీ పెట్టేశాను నిన్న, ఎందుకంటే సైజ్ ఎక్సెల్ ఉంది. అదంతా ముందు బ్లాగ్లో చెప్పేశా కదా. నాకు కావాల్సింది ఎల్ కాబట్టి ఒక 4 daysలో తెప్పిస్తాను అన్నాడు. తెప్పించి మనకి ఇంటికి వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. షూస్ వరకైతే తీసేసుకున్నా. ఈ షూస్ కంఫర్ట్ పరంగా అయితే పర్లేదు, నన్ను అడిగితే ఆ ప్రైస్కి వర్తే. లుక్ కూడా బాగున్నాయి షూస్ అయితే. గైస్ మన వీడియోస్ అయితే మంచిగా రీచ్ వెళ్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు గైస్. కాస్త సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే నాకు హ్యాపీగా ఉంటుంది. ఇంకా బెస్ట్ వీడియోస్ అయితే చేస్తా. ఓకే, పెట్రోల్ బంప్ కాడికి వచ్చేసాం. ఇప్పుడు ప్రెసెంట్ 600కి పట్టిస్తున్నా. ఇంకా ఎక్కువ తిరిగితే మళ్ళీ పట్టిద్దాం ఇంకో 500కి. సెకండ్ గేర్ 100 దేవుట. ఫస్ట్ గేర్ 70-80 టచ్ అయింది. ఎగ్జాక్ట్ చూడలేదు, నేను రోడ్నే ఎక్కువ ఫోకస్లో ఉంచా. సెకండ్ గేర్ అయితే పక్కా 100, కరెక్ట్గా 100 దాటింది. ఇంకా థర్డ్ గేర్ 120 దాటుతుంది. ఇంకా ఈ ట్రాఫిక్కి అస్సలు కొట్టలేం. ఈ బైక్ గల్ అన్న చెప్పింది ఏంటంటే, బైక్ కొన్నప్పటి నుంచి వాబుల్ ఇష్యూ లేదంట. రీసెంట్గా వర్షాలు స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే ఒక 1 month బ్యాక్ అలా, ఆ టైం నుంచి వాబుల్ ఇష్యూ వచ్చిందంట బైక్కి. 650 ఫ్యాన్స్. అండ్ బైక్ గురించి బాగా తెలిసిన వాళ్ళు అయితే చెప్పండి కామెంట్లో, ఎందువల్ల ఏంటది వాబుల్ ఇష్యూ. యూట్యూబ్ బ్రో, మోహిత్ మోటో వ్లాగ్స్. థ్యాంక్ యూ బ్రో. బా, ఈ మాదిరిగా ఎవరన్నా కనిపించి ఇలా యూట్యూబ్ అని అడిగి ఛానల్ తెలుసుకొని మరీ సబ్స్క్రైబ్ చేశారు చూడు. బాబా ఆ పిల్లోడికి థ్యాంక్స్, లవ్ యూ. ఇప్పుడు చూడండి దీని పవర్. $110, $120, $140, $130 అనుకుంటా. ఓరి దేవుడా, 130 అయితే టచ్ చేసా. ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్స్ లో 130. బ్రో రేపా సైడ్ ఆపుకో బ్రో. ఊరికే బ్రో, బ్లాక్ చేయడానికి వచ్చి. ఇది ఇన్స్టా ఐడి.
ఓకే బ్రో. ఇది 45,000. నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయి బ్రో. బా ఈ ఏరియా చూసారా, రంగు రంగుల్లో ఉంది గూగుల్ మ్యాప్స్ లో. రెడ్, బ్లూ, ఆరెంజ్, రెడ్, మళ్ళా బ్లూ, ఆరెంజ్, మళ్ళీ బ్లూ. ఏంది ఇది? యాడ దొరికింది సంత ఇది? ఇప్పటికి బైక్ తీసుకున్న కాడ నుంచి 15.8 కిలోమీటర్స్ అయితే వచ్చా. బైక్ నుంచి సెగ ఉంది కదా, ఫ్రాంక్ గా చెప్తున్నాను, ఘోరమైన సెగ ఉంది బైక్ నుంచి. ఇది హెవీ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ లో బైక్ నుంచి వచ్చే సెగ అయితే చాలా ఘోరం. అప్పటికి జీన్స్, రైడింగ్ బూట్స్ ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా మేలు అనిపిస్తుంది. కానీ ఇంకా నార్మల్గా ఎప్పుడు వచ్చేటట్టు వస్తే మాత్రం బలైపోయినట్టే. మన రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, ఇది చూడండి, బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ. అది ఎంత పెద్దది చూడండి. గోప్రోలో మీకు ఆల్మోస్ట్ చిన్నగా కనిపిస్తుంది, కాకపోతే రియల్ గా చాలా పెద్దది. మన లెఫ్ట్ సైడ్ లో ఉంది కదా, ఇదైతే హుసేన్ సాగర్. సార్ ఇక్కడైతే బైక్ ఆపి కూడా చూపిస్తాను. ఇదంతా హుసేన్ సాగరే, మన కంటికి కనిపించే మొత్తం వాటర్. అక్కడైతే ఇండియన్ ఫ్లాగ్ పెట్టారు, సూపర్ ఉంది చూడండి. బోట్ రైడ్స్, హుసేన్ సాగర్లో బోట్ రైడ్స్ కూడా అలా ఉంది. కాకపోతే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. వాటర్ అయితే ఫుల్ పొల్యూటెడ్ అయిపోయాయి. ఇక్కడ మొత్తం గలీజ్ వాటర్ అయిపోయినాయి. ఏరియా మొత్తం చూసారు కదా, స్ట్రీట్ ఫుడ్ మొత్తం. ఈ హుసేన్ సాగర్ ఎంత వరకు ఉంటే అంతవరకు మొత్తం స్ట్రీట్ ఫుడ్డే ఇక్కడ. మన రైట్ సైడ్ లో ఉంది కదా ఈ పెద్ద బంగ్లా, ఇది తెలంగాణ సెక్రటరీ. ఎంత పెద్దదో చూడండి. దీని నేమ్ వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం. నైట్ పూట కూడా ఇది చూసేదానికి చాలా బాగుంటది. అది చూసారు, అచ్చం దీపం ఉంటది కదా, దీపం స్టైల్లో ఉంటది. అదంతా బయటంతా గ్లాస్. బయట నుంచి డిజైన్ అయితే వేరే లెవెల్, మొత్తం గ్లాస్ డిజైన్. ఇది గైస్ ఇది చూసారు కదా, తెలంగాణ మార్టర్స్ మెమోరియల్. అంటే తెలంగాణ కోసం పోరాడిన అమరవీరులు ఉంటారు కదా, వాళ్ళకి గుర్తుగా అయితే నిర్మించారనమాట. ఇది దీపం ఆకారంలో ఉంటది. దానికి ఆపోజిట్ లోనే ఇది తెలంగాణ సెక్రటరేట్ ఉంటది. దానికి లెఫ్ట్ సైడ్ లోనే ఆ కొండ పైన కనిపిస్తుంది కదా, ఇది అది వచ్చి బిర్లా మందిర్ అంటారు. ఇక్కడ ఫేమస్ అనమాట ఈ మూడు. గైస్ ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తా. ఇంకో ప్లేస్ ఎక్కడికైనా కూడా ఫిక్స్ కాలా, పోతూ ఉంటే వచ్చేస్తుంటాయి థాట్స్. ఇప్పుడే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం గైస్. దాన్ని ఇంత చూపించా కదా, ఇది మొత్తం గ్లాస్. ఇందాక మనం అక్కడ ఉన్నాం అనమాట, అక్కడ యూటర్న్ లేదు, అందుకని చెప్పి మొత్తం తిరుక్కొని వచ్చి సచివాలయంకి ఆపోజిట్కి వచ్చాం. హైదరాబాద్ సిటీ పోలీస్ అంట. అబ్బా అబ్బా, గుర్రాల మీద వెళ్తున్నారు. చూసారు కదా గైస్, ఇంతకేమో పోలీసు వాళ్ళు గుర్రాల పైన వెళ్ళారు, ఇక్కడేమో అది పోలీసు వాళ్ళకి అనమాట. ఇది మనం డబ్బులు ఇస్తే మనల్ని తిప్పుతారు, ఒంటి మీద అయినా గుర్రం మీద అయినా. వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళంతా ఏదో రీల్ తీస్తున్నారు ఇంత నుంచి. ఇప్పటికి ఇది 3వ టేకో 4వ టేకో. నేను మా బావ కూర్చొని నవ్వుకుంటా ఉన్నాం. ఇదంతా రీల్స్ బ్యాచ్ అనమాట. మన రైట్ సైడ్ ఉంది కదా గాయ్స్, ఇక్కడికి ఎప్పుడన్నా రావాలి. పైన చూసారా, స్కై సైకిల్ అంటారు. అది ఒక రోప్ పైన సైకిల్ దొక్కుంటా వెళ్ళాలి. మేము ఇక్కడ చూస్తుండగానే చీకటి అయిపోయింది. ఒకసారి నైట్ వ్యూ కూడా మీకు సెక్రటరీ, ఇంకా అంబేద్కర్ స్టాచ్యూ, ఇంకా హుసేన్ సాగర్ అవన్నీ నైట్ వ్యూలో ఎలా ఉంటాయో నైట్ వ్యూ కూడా చూపిస్తాను. నైట్ టైం అంబేద్కర్ స్టాచ్యూ అయితే గోల్డ్ కలర్లో బాగుంది చూసేదానికి. నైట్ వ్యూ ఆఫ్ హుసేన్ సాగర్ మీకు కనిపిది గోప్రోలో, అంతా చీకటికి కనిపిస్తుంది. ఇంతకు మనం వెళ్ళిన రూటే ఒకసారి మళ్ళీ నైట్ వ్యూ అయితే చూపిస్తున్నాను, ఇక్కడ ఏరియాస్ ఎలా ఉన్నాయని. చూడండి ఎంత బాగుందో. నాకైతే మార్నింగ్ కన్నా నైట్ బాగా నచ్చింది. మొత్తం వైట్ లైట్ వేసేసి సూపర్ కనిపిస్తుంది. మార్నింగ్ ఏంటంటే గోప్రోలో అంత ఎఫెక్టివ్ గా కనిపించదు, నైట్ అయితే ఈ లైటింగ్ వల్ల చాలా బాగా కనిపిస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం. మన లెఫ్ట్ సైడ్ ఇంతకు చూపించాం కదా, దీపం ఆకారంలో ఉందని, అది గోల్డ్ కలర్ లో మెరుస్తుంది కదా, అది దీపం అనమాట. అంటే ఆ టైప్ ఆఫ్ డిజైన్ లో దాన్ని కన్స్ట్రక్షన్ చేశారు.
అబ్బా నైట్ పూట అయితే గాయస్ ట్రాఫిక్ ఇంకా పీక్స్లో ఉంది. వీకెండ్స్ అందుకే రాకూడదు. నిన్న స్కూటీలో వచ్చినప్పుడు ఇలానే బలైపోయా. ఏం చేద్దాం, మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఇంకా 20 కిలోమీటర్స్ అయితే ఉంది. మార్నింగ్ నుంచి మనం ఒక 29.2 కిలోమీటర్స్ అయితే తిరిగాం. ట్రిప్ ఏ అయితే 0 చేశాను. ఈరోజు ఓవరాల్ ఒక 60 కిలోమీటర్స్ తిరుగుతా ఈ ఇంటర్సెప్టర్ మీద. గోల్కొండ ఫోర్ట్, ఫిలిం నగర్, గచ్చిబౌలి. మనమైతే గచ్చిబౌలి సైడ్ వెళ్తాం ఇప్పుడు. ఇంతసేపటికి 6th గేర్ అయితే ఇప్పుడు వేసా. మొత్తం ఈరోజు మొత్తం వేసింది 6th గేర్ ఇప్పుడే. అంటే అర్థం చేసుకోండి ట్రాఫిక్ ఏ రేంజ్లో ఉందో. బా ఇది చూడండి ఏమన్నా ఉందా, సూపర్ ఉంది. మన బ్యాక్ సైడ్ చూసారా బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో. ఇప్పుడు నేను ఉన్న ఏరియా వచ్చి గచ్చిబౌలి దగ్గర ఉన్నా నేను. అబ్బా బిల్డింగ్స్ అయితే సూపర్. మొత్తం బిల్డింగ్సే. లైటింగ్ తో నైట్ పూట వస్తే ఇలాంటి బాగుంటాయి చూసేదానికి. టనల్లో 650 సౌండ్. ఇంకా మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఒక 6.5 కిలోమీటర్స్ ఉంది. ఆ 2 గేర్లో 100 వెళ్తుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి మీరే. మీకు ఇది తోలితేనే తెలుస్తుంది అనమాట. ఆ 47 bhp పుల్ అనేది మీరు ఒకసారి రైడ్ చేస్తేనే మీరు అది ఫీల్ అవ్వగలుగుతారు. నేను ఎంత చెప్పినా అది వేస్ట్. ఓకే గాయస్, నేనైతే ఇంటి దగ్గరికి కూడా అయితే వచ్చేసాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మోహిత్ మోటో వ్లాగ్స్, అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.